హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే ఫండే ఎపిసోడ్ ఫన్ కొద్దిగా ఉంది. ఈరోజు అయితే ఇంపార్టెంట్గా పెద్దగా ఏమీ లేదు, మామూలుగానే ఉంది. నిన్న మిగిలిపోయిన తనూజ గారిని లేపి నార్మల్గా కోటింగ్ ఇచ్చారు నాగార్జున గారు. హార్ష్గా అయితే ఇవ్వలేదు. నేను ఏ తప్పు లేకపోయినా పవన్ కళ్యాణ్ గట్టిగా కోటింగ్ ఇచ్చారు. తనూజకి మాత్రం స్మూత్గా ఇచ్చినట్టు అనిపించింది. ఎందుకో బిగ్ బాస్ తనూజని వెనకేసుకొస్తున్నట్టు అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ తనుజకు కూడా వదలలేదు. మొత్తం మీద కోటింగ్ అయితే అయింది. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే సినిమాల సీన్లన్నీ కూడా రీక్రియేషన్ చేశారనమాట. ఆ రీక్రియేషన్లో ఇమాన్యుయల్ ఎక్సలెంట్గా చేశాడు. భరణి గారు కూడా బాగా చేశారు. పవన్ కళ్యాణ్ పర్వాలేదు. వీళ్ళు ముగ్గురు కూడా బాగా చేశారనమాట. ఈ రీక్రియేషన్ దాంట్లో బాగా ఫన్ ఉంది, సరదాగా అనిపించింది. చెప్పుకోవడానికి ఫన్గా ఈరోజు ఇవే ఉన్నాయి. కాకరకాయ జ్యూస్ లాంటిది పెట్టారు. దాని మీనింగ్ ఏంటంటే మీ 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 జర్నీలో మీకు ఎవరైతే అడ్డొస్తారనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్పమని చెప్పారు. దీంట్లో కూడా పెద్దగా ఏమీ లేదు. చెప్పుకోదగ్గ విషయం ఏమన్నా ఉంది అనుకుంటే తనూజ ఇమాన్యుయల్ అని చెప్పాలి. దీంట్లో తనూజ మాత్రం ఇమాన్యుయల్ మీద విషం కక్కిందనే చెప్పాలి. ఎందుకంటే తనూజ ఇమాన్యుయల్ మీద కక్ష కట్టింది. దానికి నాగార్జున గారికి కూడా సపోర్ట్ ఉందని తెలిసిపోతుంది. దాన్ని పెద్ద రెట్టించలేదు. మొత్తం మీద ఈ జర్నీలో సుమన్ సెట్ కూడా అర్థం అవ్వలేదు. సుమన్ సెట్కి అర్థం కాకపోతే మళ్ళీ చేయమన్నారు అనమాట. మళ్ళీ చేశాడు సుమన్ శెట్టి. ఈ జర్నీ పెద్దగా ఇమాన్యుయల్ది తనుజాదే బాగా హైలైట్ అయింది. ఇంకా ఏమీ లేదు. ఇంకో విషయం ఏంటంటే రీక్రియేషన్ దాంట్లో డెమాన్ రీతుది హైలైట్ అయింది. వాళ్ళ రీక్రియేషన్ సీన్లో డెమాన్ పవన్ రీతు అండ్ ఇమాన్యుయల్ బాగా చేశారు. వాళ్ళది బాగా అయింది. నెక్స్ట్ భరణి గారు సీనియర్ ఎన్టీఆర్ గారు డైలాగులు చెప్పారు. అదే దాని వేరే స్వర్గ కార్నర్లో డైలాగులు అది మాత్రం బాగా చెప్పాడు. ఆయన ఎక్కడ మిస్ అవ్వలేదు. అది బర్నీ. ఆ బర్నీ కనిపించట్లేదు. మేము కోరుకునేది కూడా అదే, ఆ బర్నీనే. ఎక్కడ కనిపించట్లేదు. దివ్య మాత్రం వదలట్లేదు ఇంకా బర్నీ గారిని. తను తప్పు చేసినా అతను తప్పు చేసినా తనే రైట్ అంటుంది. తను తప్పు చేసినా పర్వాలేదట, ఆయన అయితే తప్పు చేయకూడదట. ఇదే రాజుకు అర్థం కాదు. మొత్తం మీద బర్నీ గారి విషయంలో దివ్య ఇన్వాల్వ్మెంట్ బాగా ఉంది. కనపడకుండా తనూజ ఉంటుందన్నమాట. మనం అనుకున్నట్లుగానే మాధురి ఎలిమినేషన్ అయింది. ఇక్కడ చెప్పుకోదగ్గ ట్విస్ట్ ఏంటంటే మాధురిని తనూజ కాపాడుతుంది అనుకున్నాము, కానీ కాపాడలేదు. ఎందుకు అర్థం కాలేదు. ఎందుకంటే అమ్మ అని వెనకాల తిరిగిన తనూజ మాధురిని ఎందుకు కాపాడలేదు అర్థం కాలేదు. ఒకవేళ కాపాడుంటే గౌరవ్ వెళ్ళిపోదును. కాపాడకుండా ఉండడం వల్ల మాధురి గారు వెళ్ళిపోయారు. నాకు తెలిసిండి మాధురి గారికి బాగా బయట నెగిటివ్ ఉన్నందు వలన మాధురి గారిని పంపించేస్తారు అనుకున్నాము. అలాగే పంపించారు. వెళ్ళిపోతూ మాధురి గారు మంచి బూస్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు అనమాట. ఎవరెవరికి అంటే యాజ్ యూజువల్గా తనూజకి ఇచ్చింది. పాపం మోసం చేసిన తనూజకి ఇచ్చింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్కి మంచి బూస్ట్ ఇచ్చింది అనమాట. నిన్న జరిగిన గొడవలన్నీ మర్చిపోయి పవన్ కోసం బాగా చెప్పింది. మంచి కుర్రాడు అండి, బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. ఈ హౌస్లో ఎవరు నమ్మకూడదో ఖచ్చితంగా చెప్పిందనమాట. అది భరణి గారు నెట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు. ఆయన దగ్గరుండి వెనక నుండి వెనుపోటు పొడిచే మనిషి. ఆయన అసలు నమ్మొద్దని మొహమాటం లేకుండా మొహం మీద చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయింది. అది సంగతి. వెళుతూ భరణి గారితో పాటు దివ్య కూడా మంచి కోటింగ్ ఇచ్చింది. ఆవిడ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. ఆ ఇన్వాల్వ్మెంట్ తగ్గితే బాగుంటుంది. ఆవిడ అసలు నచ్చట్లేదు దివ్య గారు అని మొహమాటం లేకుండా చెప్పేసింది అనమాట. ఇంకేమున్నాయి చెప్పుకోవడానికి ఈరోజు పెద్దగా ఏమీ లేదు. ఫన్నతోనే సరిపోయింది. రష్మిక గర్ల్ ఫ్రెండ్ పెయిడ్ ప్రమోషన్ కోసం వచ్చారు వాళ్ళు. కొంచెంసేపు ఉండి 2 గేములు ఆడించి వెళ్ళిపోయారు వాళ్ళు, రష్మిక టీము. అది జరిగింది. ఇంకో విషయం ఏంటంటే రేపు నామినేషన్లో ఇప్పటి వరకు జరిగిన దాని ప్రకారము తనూజ, పవన్ కళ్యాణ్ అండ్ ఇంకెవరున్నారు, సంజన గారు ఉన్నట్టు తెలుస్తుంది. రేపు భరణి గారు అండ్ సంజన గారు ఉన్నట్టు తెలుస్తుంది నామినేషన్లో. ఇంకా పూర్తిగా తెలియదు. ఇప్పుడు అవుతున్నాయి నామినేషన్స్ లైవ్లో, అది మనకు చూపించట్లేదు. రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి దాంట్లో కానీ చూపిస్తారు. భరణి గారు, తనూజ అండ్ పవన్ కళ్యాణ్ అయితే నామినేట్ అయ్యారు. ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్ ఇదన్నమాట. ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.